హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన ప్రయాణం తిరుపతి నుంచి అరుణాచలం. తిరుపతి విష్ణువాసంలో ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాము. ఇక్కడ ఎందుకో ఈ పోస్ట్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చూసారు కదా, ఆర్టీసీ వాళ్ళ ప్యాకేజ్ చాలా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. 400లో అన్ని టెంపుల్స్ కవర్ చేయొచ్చు. ఓకే, మరి అరుణాచలం రెడీ స్టార్ట్ అవుదామా? మొత్తానికి ఈవినింగ్ 5 అయింది. అరుణాచలం చేరుకున్నాము. ఇంకా రాగానే దర్శనానికి స్టార్ట్ అయిపోయాము. జనాలు క్రౌడ్ చూస్తే చాలా భయంగా ఉంది. చూసారు కదా, ఈరోజు పౌర్ణమి. అసలు ఫస్ట్ దర్శనం చేసుకొని అప్పుడు గిరిప్రదక్షిణకి వెళ్దామని అయితే అనుకున్నాం. నార్మల్గా అయితే ఒక 2-3 అవర్స్లో అయిపోద్దని అనుకున్నాం. లోపల చూసారా, మహాశివలింగాన్ని దర్శించుకుందాం. ఓం నమః శివాయ. ఎంత బాగుందో చూసారా, ప్రశాంతంగా. క్యూలో మధ్యలో వచ్చేసాను ఇలాగా. సరే పదండి, మళ్ళీ క్యూలో వెళ్ళిపోదాం. ఈవినింగ్ 5 స్టార్ట్ అయితే ఇప్పుడు నైట్ 8 అయింది. లిటరల్లీ ఇంకా క్యూ లైన్లోనే ఉన్నాము. ఇంకా మధ్యలో బయటకు వచ్చేసి ఈ వెన్నెల్లో మొత్తం గుడి ప్రాంగణం అంతా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. నందీశ్వరుడు చక్కగా అలంకరించుకొని ఎంత బాగున్నారో చూడండి. మన క్యూ లైన్లో అందరూ బయటకు రావాలనుకుంటున్నారు, కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. నేనైతే ధైర్యం చేసి వచ్చాను బయటికి. మొత్తం మీద గర్భగుడిలోకి వెళ్ళాము. గణపయ్య, బుజ్జి గణపయ్య. ఫైనలీ దర్శనం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చాక అసలు వ్యూ ఎంత బాగుందో చూడండి. అసలు ఈ గోపురాన్ని చూస్తే చాలు జన్మ ధన్యం అయిపోతా అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఆ పరమశివుడు ఆ గోపురంలో ఉన్నట్టు. ఆహా, ఆ రోజుల్లో ఈ కట్టడాలు ఎలా కట్టారో, వెన్నెల్లో చూసారు కదా. మొత్తం బయటకు అయితే వచ్చాము. రాత్రి 10 అయింది. ఆ గోపురాన్ని ఎంతసేపు చూసినా తను తీరదు అసలు. మనకి బయటకు వచ్చి గిరిప్రదక్షిణ స్టార్ట్ అయ్యాము. తొందరగా కంప్లీట్ చేసుకొని రేపు మార్నింగ్ చెన్నై నుంచి ట్రైను చెన్నైకి బయలుదేరాలి. ఓం నమః శివాయ.